అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు మద్దతుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌతు మోపూరు గ్రామంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటమిరెడ్డి సోదరులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న ఘనత ఒక్క సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్తులు, కూటమి నేతలు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలని కొనసాగించడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఇటీవల కాలంలో మీకు అందరూ కూడా తెలుసు, అన్నదాత సుఖీభవ కింద రైతులకి సహకారం అందిస్తుంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదువులకి. ఈ విధంగా మంచి పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీ ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదని సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు. రేపు ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి అనే పేరుతో ఉచిత మహిళల బస్సు సౌకర్యం కూడా అందరికి కూడా కల్పిస్తున్నారు. మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారిదని మీ అందరికి కూడా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనుల సంగతి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మండలం అయినా, అర్బన్ డివిజన్ అయినా 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా 200 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు, అవి రోడ్లైనా, డ్రైన్లైనా, సాగునీరుకి సంబంధించైనా, త్రాగునీరుకి సంబంధించైనా, ప్రత్యేకంగా 24 గంటలు కరెంటు గ్రామాల్లో కానీ అన్ని విధాలా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదిరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులయ్యేదానికి కూటమి నాయకులు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ఇప్పిస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో కానీ పార్టీ నాయకులతో మాట్లాడి వారి అవసరాలను బట్టి, ఫైనాన్షియల్ ఆర్థిక లభ్యతను బట్టి కూడా ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలు చేసాం. ప్రత్యేకంగా మండలంలో కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ చేయడం జరిగింది, ఇరిగేషన్ పనులు. ఇంకా కూడా ఇటీవల 3 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా మండలానికి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక 10-15 రోజులు అవి కూడా శంకుస్థాపన చేస్తాం. ఇంకా కూడా ఏమన్నా ఉన్నా కూడా స్థానికంగా ఉన్న ప్రజలతో కానీ పార్టీ నాయకులతో కానీ మాట్లాడి ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలతో మమేకం కావడం, తెలుగుదేశం పార్టీని మరింత బలపరచడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఐక్యత, ఇవన్నీ కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో 100కి 100% ప్రజల మద్దతుతో, పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల మద్దతుతో 100కి 100% కూడా విజయడంకా మోగిస్తాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న మంచి ప్రభుత్వానికి, ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తున్న సేదరెడ్డి గారికి, పార్టీ నాయకులకి అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఆశీస్సులు ఉండాలని. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్
ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features of జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.